సింగరేణిపై బీఆర్ఎస్ పసలేని ఆరోపణలు చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్. సింగరేణి కాంట్రాక్టులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి అన్నారు. ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని ప్రజలు నమ్మరు అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. సింగరేణి టెండర్ల విషయంలో చర్చకు రావాలని సవాల్ విస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని నిరూపిస్తామంటున్నారు. మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఈ విచారణ జరుపుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలైన ఆరోపణ ఈ విచారణ ఎప్పుడు జరుగుతూ ఉంది? డిసెంబర్ 7న మేము ప్రభుత్వంలోకి వస్తే డిసెంబర్ 15న వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. పోయిన ప్రభుత్వం ఆదేశం మేరకు ఇంతమందిని మేము ఫోన్ ట్యాపింగ్ చేసామని. ఆ ద్వారా బయటపడింది. అది అప్పటి నుంచి నడుస్తున్నటువంటి అంశం ఇది. ఇలా సింగరేణి టెండర్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. పోయిన 10 ఏళ్ళలో జరిగినటువంటి టెండర్లు ఎంత, దాంట్లో ఎంత ఎక్సెస్కి మీరు ఎన్ని కాంట్రాక్టులు ఎక్సెస్కి ఇచ్చారు, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినట్టు టెండర్లన్నీ దాంట్లో ఎంత ఎక్స్ ఇచ్చాము, మీరు ఎక్స్ ఇచ్చారా, మేము ఎక్స్ ఇచ్చారా బయటపడుతుంది. మీరు ఊరికే బురదల్లి పారిపోతామంటే కాదు కదా. రండి, చర్చకు రండి, మాట్లాడుకుందాం. అవకతవకలు జరగకుంటే సిబిఐకి విచారణ కాదు. అప్పుడు మీ అలాంటి పరిస్థితి వస్తే మీరు 10 ఏళ్ళలో జరిగిందని సిబిఐ విచారణ చేద్దాం. ఏ రకంగా మీరు ప్రజల ఆస్తులు కొల్లగొట్టారు. నేను మీకు లెక్కపూర్వంగా ఇస్తా ఉన్నా, లెక్కలతో సహా ఇస్తా ఉన్నాను. అత్యధిక శాతం ఎక్సెస్ కోట్ చేసింది వారి హయాంలోనే, ప్రూఫ్తో సహా ఇస్తాను. మా దగ్గర 4.5% ఎక్కువ దాటలే. వాళ్ళ హయాంలో 20% దాటినట్టు దాఖలాలు ఉన్నాయి. అందుకే లెక్కలతో సహా మనం చర్చకు రెడీ అని చెప్తా ఉన్నాను. మళ్ళీ అడుగుతున్నా, శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది? మేమందరం ఆరాధించే శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది? సింగరేణి విషయంలో చర్చకు రావాలని సవాల్ విస్తున్నారు. దాంతోపాటు మున్సిపాలిటీలో ఖచ్చితంగా విజయ ఢంకా మోగిస్తామంటున్నారు. ఎంఐఎంతో ఈసారి పొత్తు ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9, నిజామాబాద్.